తలలో ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు స్తోత్రాలు. మత్తయి సువార్తను మేము ధ్యానిస్తూ అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. తండ్రి, మీరు మాకు నేర్పిస్తున్న ప్రతి అంశాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ వాక్యములో మీరు ఇచ్చిన ప్రతి భాగము ఎంతో ముఖ్యమైనది అని భావించి మేము వరుస క్రమంలో ప్రభువా నీవు ఇచ్చిన వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండగా మమ్మలను ఆశీర్వదించండి, దీవించండి. తండ్రిదిగో ప్రభువా, కూడి ఉన్న బిడ్డలందరినీ దీవించండి. వింటూ ఉండగా నీ వాక్యము వారికి ఆశీర్వాదకరమగినట్లు సహాయం చేయండి. మాకు తెలియని ఎన్నో విషయాలు మాకు తెలియచేసి విశ్వాసములో మమ్మలను బలపరచమని, ఆత్మ సంబంధముగా నీ మహిమార్థమై మమ్మలను జీవింపచేయమని, ఈరోజు మాతో సూటిగా మాట్లాడమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం ఈ యొక్క 8వ అధ్యాయాన్ని రోజు ముగించుకోబోతున్నాం. ఈ చివరి భాగంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు దెయ్యం పట్టినటువంటి వ్యక్తులు ఉన్నారు. చాలామంది ఈ దురాత్మలు పట్టి బాధపడుతున్నటువంటి వ్యక్తులను లోకంలో కూడా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. వారికి ఎన్ని ప్రయత్నాలు చేసినా విడుదల దొరకదు. ఎన్నో ప్రయత్నాలు వారు చేస్తూ ఉంటారు. లోకంలో లోక సంబంధంగా ఎన్నో పద్ధతులు, ఎన్నో విషయాలు చెప్తా ఉంటారు. అయినా సరే వారికి విడుదల దొరకదు. ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో దెయ్యము పట్టి బాధపడుతున్నటువంటి ఇద్దరు కూడా విడుదల లేకుండా ఉన్నారు. ఆ గ్రామస్తులు ఏం చేశారంటే ఈ వ్యక్తులను ఇక విడుదల లేక వీరికి ఉన్నటువంటి ఆ తీవ్రతను బట్టి బయట ఒక ప్రాంతంలో వారిని గొలుసులు వేసి కట్టేశారు. ఆ ప్రాంతం గుండా ఎవరు ఆ మార్గం గుండా వెళ్ళడం కూడా మానేశారు. భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ మనుషుల దగ్గరికి ప్రభువారు వచ్చారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ వచ్చినప్పుడు ప్రభువారు వారిని ఆ దురాత్మల నుండి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికంటే ముందుగా దురాత్మలే ప్రభువుని నోటీస్ చేస్తున్నాయి, గుర్తిస్తున్నాయి. ఈరోజు చాలామంది ప్రభువుని గుర్తించలేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. ప్రభు కృపను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ దురాత్మలు దేవుని ఆ కుమారుడైనటువంటి ప్రభువుని గుర్తించి, ఎందుకు వచ్చావు ప్రభువా ఇక్కడికి? ఇంకా సమయం రాలేదు కదా, మమ్మలను నీవు తరిమివేస్తావా అని మాట్లాడడం చూస్తాం. ప్రభు వారు వాటిని గద్దించారు. అవి ప్రభువుకి లోబడ్డాయి. లోబడి దూరంగా ఒక పందుల మంద ఉంది. ఆ పందుల మందలోనికి మమ్మల్ని పోనివ్వండి అంటే, సరే పోండి అని ప్రభువారు అంటే, ఈ దురాత్మలన్నీ కూడా ఇద్దరు వ్యక్తులను విడిచిపెట్టేసి ఆ పందుల మందలోనికి వెళ్ళిపోయి, ఆ పందుల మందల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పందులన్నీ వెళ్ళి ఆ సముద్రంలో పడి చనిపోయాయి. అక్కడతోటి ఆ ఊర్లో ఉన్నటువంటి ఈ దురాత్మల గొడవ పోయింది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పాలి. ఆ గ్రామానికి మేలు జరిగిందా, కీడు జరిగిందా? మేలు జరిగిందా, కీడు జరిగిందా? మేలే జరిగిందంటారా? మరి ఆ గ్రామస్తులు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, ప్రభువా నువ్వు దయచేసి మా గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపో బాబు అని నమస్కారం పెడుతున్నారు. అంటే కొంతమందికి పరిస్థితి అర్థం కాదు. ఇదేమిటి, మేలు చేస్తే ఎవరైనా మాతో కూడా ఉండండి అంటారు. ఇప్పుడు దాకా విడుదల లేకుండా, ఇప్పుడు దాకా చైన్లు వేసి కట్టేసినటువంటి ఆ ఇద్దరు యవనస్తులు కూడా ఎలా ఉన్నారంటే బుద్ధిగా ఒక చోట కూర్చున్నారు, సంతోషంగా మనశ్శాంతిగా ఉన్నారు. ఎవరి మీద కేకలు వేయట్లేదు, ఎవరి మీద దాడి చేయట్లేదు, తమ్మును తాము వాళ్ళేమి గాయపరుచుకోవట్లేదు, ప్రశాంతంగా కూర్చున్నారు. కానీ ఇప్పటి వరకు బాధపడి వాళ్ళని బట్టి ఆ మార్గాన్ని కూడా విడిచిపెట్టేసుకున్నటువంటి గ్రామస్తులేమో ప్రభు దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించి, బాబు మా ఊరు వదిలేసి వెళ్ళిపోండి అంటున్నారు.
అదే చెప్తాను నేను. ఇప్పుడు చూడండి మీరు, చాలాసార్లు మనం కూడా ఎవరికైనా సరే ఉపకారం చేస్తే వాళ్ళు రివర్స్లో అర్థం చేసుకుంటూ ఉంటారు. మనం ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు మనం ఏదో మంచి కోసమే చెప్తాం, వాళ్ళకు ఇంకో విధంగా ఆ మాట అర్థమవుతూ ఉంటుంది. ఇలాగున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా ఆ గ్రామస్తులు ప్రభు యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభువు అక్కడికి వచ్చి తాను రుజువు చేసుకుంటున్నాడు. ఏమనంటే, దురాత్మలు కూడా నాకు లోబడుతున్నాయి అని ప్రభువారు చెప్పారు. పొండి అంటే ఆ దురాత్మలు ఆ ఇద్దరు వ్యక్తుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. అంతకు ముందు బహుశా చాలా మంది అక్కడికి వచ్చి ఉండొచ్చు, ఈ విధంగానే ఆ దురాత్మలను బెదిరించి ఉండొచ్చు, గద్దించి ఉండొచ్చు. కానీ ఆ దురాత్మలు ఎవ్వరికీ కూడా భయపడలేదు, లోబడలేదు. ఇక్కడ ప్రభువారు వచ్చేసరికి మాత్రం ప్రభువుకు లోబడి ఆ ఇద్దరు వ్యక్తులను విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. అంటే ప్రభువుకి సర్వాధికారం ఉంది అని అక్కడ రుజువు చేయబడి, ఎవరు మనిషిని విడిపించగలిగినా విడిపించలేకపోయినా ప్రభువు మాత్రం ఖచ్చితంగా ఒక వ్యక్తిని దురాత్మల నుండి విడిపించగలిగినటువంటి అధికారం కలిగిన దేవుడు అని అక్కడ రుజువు చేయబడింది. కానీ మనుషుల దృష్టి ఏ విధంగా ఉంటుందంటే, చాలాసార్లు ఆర్థిక సంబంధమైన భౌతికమైనటువంటి విషయాల మీదే ఉండిపోతుంది. ఆత్మ సంబంధంగా మనిషి కొన్నిసార్లు ఆలోచించలేకపోతూ ఉంటాడు. ఎక్కడ కూడా వీరి ఆలోచన ఎక్కడతో ఆగిపోయింది అంటే, ఆర్థిక సంబంధమైన భౌతికమైన విషయాల దగ్గరే ఆగిపోయింది. ఆత్మ సంబంధంగా పర సంబంధంగా ఆలోచించేంత ఎత్తుకు వీళ్ళు ఎదగలేదు. అందుకే వీళ్ళు దేన్ని చూస్తున్నారంటే, విడిపింపబడిన ఇద్దరు యవనస్తులను చూడటం లేదు, వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, వాళ్ళ విడుదలను గురించి ప్రభువుని స్తుతించడం లేదు. దేన్ని గురించి చింతపడుతున్నారు అంటే, పందుల మందను గురించి చింతపడుతున్నారు. అర్థమైందా మీకు? అయ్యో, బంగారు లాంటి పందుల మంద సముద్రంలో పడి చనిపోయిందని, ఆర్థికంగా నష్టం వచ్చిందని ఆలోచన చేస్తున్నారు. కానీ ఇంతకాలం మనం శ్రమ పడ్డాం, ఇంకా శ్రమ లేదు, ఇద్దరు యవనస్తుల జీవితం బాగుపడింది అనే సంతోషం వారి జీవితాల్లో లేదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఈ పరిస్థితుల్లో ఉండడం మీరు చూస్తారు. నేను మీకు అర్థమయ్యేలా మంచి ఉదాహరణ ఇస్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ మందు తాగడానికి, ఈ మద్యానికి బానిస అయిపోయాడు అనుకుందాం. కుటుంబాన్ని బాధ పెడుతున్నాడు, భార్యను బిడ్డల్ని పస్తు పెడుతున్నాడు, కష్టపెడుతున్నాడు, కుటుంబాన్ని పోషించడం లేదు. కానీ ఈ భార్య, ఈ బిడ్డ, నా భర్త ఎప్పుడు మారతాడో, నా తండ్రి ఎప్పుడు మారతాడో అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి కొంతకాలానికి పెద్దవాళ్ళు చెప్పగా, దైవ సేవకులు చెప్పగా, దేవుని కృపను బట్టి ఆ వ్యసనాన్ని విడిచిపెట్టి మారి తన కష్టార్జితాన్ని తీసుకొచ్చి భార్య బిడ్డలకు పెట్టుకుని సంతోషంగా జీవిస్తున్నాడు అనుకోండి. ఎవరన్నా బాధపడతారా? ఎవరన్నా బాధపడతారా అండి? బాధపడరా? బాధపడరా అంటారా? ఆ వైన్ షాప్ వాడు ఏమనుకుంటాడంటే, నాకు ఒక డైలీ కస్టమర్ ఏమైపోయాడు, నాకు నష్టం కలిగింది, రోజు వచ్చి ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడి ఆ కష్టం అంతా భార్యకి ఇవ్వకుండా, బిడ్డలకి ఇవ్వకుండా నమ్మకంగా నాకు ఇచ్చేవాడు, నా వ్యాపారం చాలా అభివృద్ధిలోనికి వచ్చేది, ఇప్పుడు నా దగ్గరికి రావడం లేదు, వ్యాపారం తగ్గిపోయిందని ఆ వైన్ షాప్ వాడు బాధపడతాడు. అవునా కదా? ఇక్కడ కూడా ఈ మనుషులు వాళ్ళకు కలిగినటువంటి మేలును చూడడం లేదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక నష్టాన్నే చూస్తున్నారు. ప్రతి విషయంలో కూడా మనల్ని బట్టి సంతోషించే వ్యక్తులు ఉంటారు, మనల్ని బట్టి బాధపడే వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళని మనం ఏమి అనకపోయినా సరే, మనం ఎవరికి కూడా కీడు చెయ్యకపోయినా సరే, మనం శుభ్రంగా మన ఇంటిలో మనం ఉండి ఎవరిని ఏది ఆశించకుండా చక్కగా ఒక ముద్ద అన్నం తిన్నా సరే, మంచి వస్త్రం ధరించుకున్నా సరే, కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు లోకంలో. ఇక్కడ కూడా మనుషులు ఏ విధంగా ఉంటారనేది మానవ స్వభావము ఇక్కడ బయలుపరచబడింది. మొదటిది ఏమిటి అంటే, దేవుని యొక్క సర్వాధికారము రుజువు పరచబడిన చోటే మానవుని యొక్క
దౌర్భాగ్యకరమైనటువంటి స్వభావం కూడా అక్కడ బయలుపరచబడింది అని మనం అర్థం చేసుకోవాలి. ప్రభు కృపను మనం గుర్తించలేకపోతే లోక సంబంధమైనటువంటి విషయాలకే ప్రాముఖ్యతనిస్తే మనము కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ కాంటెస్ట్ అంతటిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన యొక్క దృష్టి ఎక్కడ ఉండాలి? ప్రభువు మీద ఉండాలి. ఆత్మ సంబంధమైన పర సంబంధమైన విషయాల మీద ఉండాలి. అలా కాదు లోక సంబంధమైన విషయాల మీదే నేను దృష్టి పెడతానంటే మనం కొంత నష్టపోతున్నామనే అర్థం. కాబట్టి ఆలోచన చేయండి. ఈ అపోస్తులుడైనటువంటి పౌలు గారు కూడా ఒక ప్రాంతానికి వెళ్తారు. అపోస్తుల కార్యముల్లో 16వ అధ్యాయము 16, 17, 18 వచనాలు మీరు చదివితే ఫిలిప్పీలో అపోస్తులుడైనటువంటి పౌలు అక్కడ శీల ఫిలిప్పీ పట్టణములో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు చదువుతారా? చదవండి, చదివి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, అదేనండి చదవండి. దెయ్యం పట్టినదై సోది చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురు వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పును. ఆమె ఇలాగా అనేక దినములు చేయుచుండును గనుక పౌలు వ్యాఖ్యలు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు దాని వైపు తిరిగి, నీవు ఆమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దెయ్యముతో చెప్పును. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. చాలా ఇక్కడ కూడా పౌలు శీలలు ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక చిన్నది దురాత్మ పట్టి బాధపడుతాం. అక్కడ కూడా వారు ఏం చేశారు? శక్తి కలిగినటువంటి ప్రభువు నామాన్ని ఉపయోగించి ఆ దురాత్మను పోగొట్టారు. ఆమె స్వస్థపరచబడింది, బాగుపడింది. ఆమె బాగుపడడం వలన కొంతమంది బాధపడుతున్నారు. అక్కడ తమ యజమానులకు సోది చెబుతూ లాభాన్ని కలిగిస్తున్నటువంటి ఈ చిన్నది విడిపించబడటం వలన తమకు లాభం పోయిందని కొంతమంది బాధపడుతున్నటువంటి సందర్భం ఇక్కడ కనబడుతుంది. అలాగే దేవుని సేవకులైనటువంటి పౌలును శీలను కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ సరసాల్లో వేయించడానికి కూడా ప్రయత్నాలు చేసినట్లుగా అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఈరోజు లోకంలో చాలామంది వారి యొక్క ఆదాయాన్నే చూస్తారు, కానీ ప్రజల యొక్క బాగును, ప్రజల యొక్క క్షేమాన్ని చూసి సంతోషించరు, వారు బాగుండాలని కోరుకోరు. కానీ మనం నమ్ముతున్నటువంటి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనం స్వతంత్రులముగా ఉండాలని ఆశించేటటువంటి దేవుడు. కాబట్టి మనలను ఎవ్వరికి కూడా మీరు దాసులై ఉండొద్దు అంటున్నాడు దేవుడు. చాలామంది పాపానికి దాసులుగా ఉంటున్నారు, మీరు పాపానికి దాసులుగా ఉండడానికి వీల్లేదని ప్రభువారు చెప్తున్నారు. కొంతమంది వ్యసనములకు బానిసలుగా బ్రతుకుతున్నారు, మీరు వ్యసనములకు బానిసలుగా ఉండడానికి వీల్లేదని ప్రభువారు చెప్తున్నారు. మిమ్ములను నేను రక్తము కార్చి ప్రాణమును పెట్టి పాపము నుండి, పాప దాస్యము నుండి విడిపిస్తే మీరు మరలా ఆ దాస్య జీవితాన్ని కోరుకోవడం నాకు ఇష్టం లేదని ప్రభు తన వాక్యంలో తన బిడ్డలకు తెలియచేస్తూ ఉన్నాడు. అయ్యగారు కూడా దేవుని వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు చెప్పారు, ఇశ్రాయేలీలను ఐగుప్తు దాస్యములో ఉన్నప్పుడు ఏడుస్తూ, ఈ దాస్యంలో మేము మగ్గిపోతున్నాం, బ్రతకలేకపోతున్నాం అని ఏడిస్తే ప్రభు తన సేవకుడిని నియమించుకుని ఆ ఐగుప్తు దాస్యంలో నుండి బయటికి నడిపిస్తే వీళ్ళు ఏమన్నారు? దేవుని యొక్క అద్భుత కార్యములను చూస్తూ సేవకుని మీద అనరాని మాటలు మాట్లాడుతూ, అలాగే దేవుని మీద సనుగుతూ, దేవుని కార్యాలను మరిచిపోయి ఏమంటున్నారంటే, ఐగుప్తులో ఉన్నప్పుడే మాకు బాగుండేది, అక్కడుంటేనే బాగున్ను అని అనుకుంటున్నారు. అంటే దాస్యాన్నే మానవుడు కోరుకుంటున్నాడు, స్వతంత్రతను దేవుడు ఇవ్వాలనుకుంటూ ఉంటే చాలామంది దేన్ని కోరుకుంటున్నారు?
దాస్యాన్ని కోరుకుంటున్నారు. మనం చూసాం గడిచిన వారంలో అయ్యగారు చెప్పారు. ఈ అరణ్య ప్రయాణంలో అందరూ ఏమైపోయారు? అరణ్యంలోనే రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు? అందరూ దేనికోసం బయలుదేరారు అంటే దేవుడు ఇస్తానన్న పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళాలనే బయలుదేరారు. 40 దినాల్లో వెళ్ళిపోవచ్చు దాంట్లోనికి. వీరు అనుకున్న ప్రాంతానికి 40 దినాల్లో వెళ్ళిపోవచ్చు. కానీ వీరి యొక్క ప్రవర్తనను బట్టి, వీరి యొక్క దుష్ట కోరికలను బట్టి 40 రోజులు కాస్త 40 సంవత్సరాలు అయిపోయింది. చేరాలనుకున్నటువంటి గమ్యాన్ని వీరు చేరలేకపోయారు. ఈ ప్రయాణంలోనే రాలిపోయారు అని వాక్యం చెప్తుంది. అంటే దృష్టి దేని మీద ఉండాలో దాని మీద లేదు, దేని మీద ఉండకూడదో దాని మీద ఉంది. ఏది కోరుకోవాలో దాన్ని కోరుకోవడం లేదు, ఏది కోరుకోకూడదో మానవుడు దాన్ని కోరుకుంటున్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, చాలా మందికి శ్రమ ఎందుకు వస్తుందంటే తీపిని చేదనుకునే వారికి శ్రమ కదా. తీపిని ఏమనుకుంటున్నారు? చేదనుకుంటున్నారు. వెలుగును చీకటి అనుకునే వారికి శ్రమ. వెలుగునేమో చీకటి అనుకుంటున్నారు, చీకటినేమో వెలుగు అనుకుంటున్నారు. ఎన్నుకోవలసిన దాన్ని విడిచిపెట్టేస్తున్నారు, విడిచిపెట్టవలసిన దాన్ని పట్టుకుంటున్నారు. అందుకే చాలాసార్లు మనిషి నష్టపోతున్నాడు. కాబట్టి ఈ వాక్య భాగం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ గదరేనీయుల దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలు చేస్తున్నటువంటి తప్పదే. ప్రభు నా దగ్గరికి రావాలి, ప్రభు నాతో ఉండాలి అని కోరుకోవలసిన దానికి బదులుగా ఏమంటున్నారంటే చేతులు జోడించి నమస్కరించి, ప్రభువా మమ్మల్ని మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అంటున్నారు. ఇది కోరుకోవలసిన కోరికేనా? ప్రభువు అన్ని చోట్లకి ఆయన వెళ్ళగలిగాడా? ఆయన 3.5 సంవత్సరాల కాలమే కదా పరిచర్య కాలం. ఆయన ఎంతవరకు తిరగగలరో అంతవరకు ఆయన ప్రాంతాలన్నీ కూడా తిరిగారు, సువార్త ప్రకటించారు. మరి అన్ని ప్రాంతాలు ఆయన తిరగగలిగారా అంటే ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయి. ఆ యెరూషలేములో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటినీ కూడా ప్రభువారు సువార్త ప్రకటించినప్పటికీ ఈ భూమి అంతటా కూడా ఆయన తిరిగే అంత సమయం లేదు కదా. ఎన్నో ప్రాంతాలు, ఎన్నో దేశాలు ప్రభువు రాకను పొందుకోలేకపోయాయి. అక్కడ యెరూషలేముకు దక్కినటువంటి భాగ్యం చాలా గొప్పది, ప్రభువును చూడగలిగినటువంటి వారి భాగ్యం ఎంతో గొప్పది. ఆ కాలంలో కూడా అవసరతలో ఉన్నటువంటి వారు ప్రభు మా దగ్గరకు వస్తే బాగుందని ఎంతో మంది ఆశపడినటువంటి వారు కూడా ఉన్నారు. ఒక గుడ్డివాడు ప్రభువారు వెళ్ళిపోతూ ఉంటే కేకలు వేస్తా గుండెలు బాదుకుంటూ ప్రభువా నా దగ్గర ఆగండి అని బతిమాలుకుంటాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయా అని కేకలు వేసి చూపు లేనటువంటి వాడే ప్రభు భాగ్యాన్ని పొందుకున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. అటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా ప్రభు రమ్మని ఆశించలేదు, ప్రభువుని పిలవలేదు. ప్రభువే అక్కడికి వచ్చాడు, వచ్చి తన యొక్క సర్వాధికారాన్ని రుజువు చేశాడు, స్వస్థపరిచాడు, 2 జీవితాలను బాగు చేశాడు. అయినా సరే వీరు ప్రభు యొక్క గొప్పతనాన్ని, దైవత్వాన్ని, ఆయన యొక్క వెలుగును అర్థం చేసుకోలేకపోయారు. కాబట్టి ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లారా, మనకు దక్కినటువంటి భాగ్యం ఎంతో గొప్పది. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది కదండి. దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి మన యొక్క భాగ్యం ఎంతో గొప్పది. కాబట్టి మన యొక్క ఈ ధన్యకరమైనటువంటి జీవితాలను తక్కువగా మనం ఎప్పుడూ కూడా చూడకూడదు. ప్రభు ఏర్పాటులో ఉన్నామంటే అది ఎంతో గొప్ప విషయం. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తున్నామంటే ఎంతో ధన్యకరమైనటువంటి జీవితం. దేవుడు మనలను విడిపించాడు, దేవుడు మనలను రక్షించాడు, సంఘములో నాటాడు, సహవాసంలో మనం వర్ధిల్లుతున్నాం. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభువుని ఏమని అడగాలంటే, ప్రభువా నా జీవితంలో నీ కార్యమును చేయండి, మాతో కూడా ఎల్లప్పుడూ ఉండండి. నీ వాగ్దానం చేశావు కదా మాతో కూడా ఉంటానని, ఎల్లప్పుడూ మాతో ఉండి మమ్మలను ముందుకు నడిపించండి, సహాయం చేయండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభువుని మనం విడిచిపెట్టుకోకూడదు. ప్రభువుని విడిచిపెట్టుకుంటే మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేం. కాబట్టి ప్రభువుని హత్తుకొని ప్రభు కోసం జీవిద్దాం. ఈ మాటలు, దేవుని వాక్యం మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమేన్.